ఇటీవల ముగిసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా 3-4 అంశాలు మనం విశ్లేషణ చేశాం. ఈ ఎన్నికల్లో గత 10 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఓటమిలో కాంగ్రెస్ గెలుపులో ఉన్న ప్రధాన అంశం ఏమిటి అని పరిశీలించినప్పుడు మన పార్టీ అంచనాల్లో బీఆర్ఎస్ ఓటమి అనేది స్వయంకృత అపరాధం. తను అభివృద్ధి చేశానని, దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపానని, అది కరెంటు విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఇంకా అనేక విషయాల్లో తాను చేసినటువంటి అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులు అదే పనికి ఏకరువు పెట్టారు ప్రజల ముందు. నేను చేసిన అభివృద్ధి చూడండి, నన్ను గెలిపించండి అని కేసీఆర్ అన్నాడు. కానీ ప్రజలు మాత్రం ఆయన చేసిన అభివృద్ధిని కాకుండా అహంకారాన్ని చూశారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ వాళ్ళ కుటుంబం అనుసరించినటువంటి అప్రజాస్వామిక వైఖరి, అహంకారం, దీన్ని ప్రజలు సహించలేదు. అవకాశం వచ్చింది కాబట్టి అప్రజాస్వామిక ధోరణిని, అహంకారాన్ని బొందబెట్టాలనేదే ప్రజలు నిర్ణయించుకున్నారు. అదే జరిగింది. అట్లాంటి తీర్పును మనం హర్షిస్తున్నాం. సిపిఎం పార్టీగా ఫలితాల తర్వాత మనం కాంగ్రెస్ గెలుపును స్వాగతించాం. అట్లే బీఆర్ఎస్ ఓటమి కారణాలను విశ్లేషిస్తూ ఆ మాట బహిరంగంగా చెప్తాం. రాబోయే కాలంలో కాంగ్రెస్ ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలు సక్రమంగా అమలు జరపాలని, ప్రజా పరిపాలన సాగించాలని కోరుకున్నాం. ఇది మనం తీసుకున్నటువంటి వైఖరి. రెండో ముఖ్యమైన విషయం, కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం హర్షించదగింది అయినప్పటికీ కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ యొక్క వర్గ స్వభావం పట్ల మనకు భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అది టీఆర్ఎస్ అయినా ఇంకొక పార్టీ అయినా ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణాలైనటువంటి ఆర్థిక విధానాలు, ప్రజా దోపిడీ ఏదైతే అంశంగా ఉందో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ భిన్నమైన పార్టీ ఏం కాదు. కాబట్టి కాంగ్రెస్ పరిపాలనలో ఉండే పరిమితుల గురించి కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పట్ల ప్రజల మూడును కూడా గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఒక విషయం గుర్తుండి ఉంటుంది, బీఆర్ఎస్ పట్ల, కాంగ్రెస్ పట్ల మనం తీసుకున్నటువంటి వైఖరి గత 2-3 సంవత్సరాలుగా కొంత చర్చనీయాంశంగా ఉంది ప్రజల్లో. పార్టీ అఖిల భారత విధానం ప్రకారం మనకున్న ఏకైక అవకాశం బీజేపీ, కాంగ్రెస్ ఇతర శక్తుల్ని బలపరచాలనే విధానాన్ని అమలు చేసినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడగలిగితే బీఆర్ఎస్ని సమర్థించడం తప్ప ఇంకొక మార్గం లేదు. మనం అక్కడక్కడ కొంతమంది కామ్రేడ్స్ ప్రశ్నలు కూడా లేవనెత్తే వాళ్ళు తమిళనాడులో లేక బెంగాల్లో, త్రిపురలో ఇట్లాంటి చోట కాంగ్రెస్ని కూడా సమర్థించాం కదా అని. బీజేపీని వ్యతిరేకించాల్సిన సందర్భం వచ్చినప్పుడు, కాంగ్రెస్ని సమర్థిస్తేనే బీజేపీ ఓడిపోయే పరిస్థితున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్తో కూడా తాత్కాలికంగా సీట్ల సర్దుబాటు కోసమో, అవగాహన కోసమో, కలిసి వ్యవహరించడం కోసమో, ఆ రకంగా బీజేపీని ఓడించడం కోసమో సిద్ధపడ్డాము. అట్లాగే అక్కడున్న ప్రధాన పక్షాల్లో ఒక పక్షం వైపు బీజేపీ పూనుకున్నప్పుడు ఒక కూటమిగా వ్యతిరేకించాల్సి వస్తే ఆ లోకల్గా ఉన్న ప్రాంతీయ పార్టీల అడ్జస్ట్మెంట్, తమిళనాడు లాంటి ఉదాహరణలు, ఇది మనం తీసుకున్నట్టు వైఖరి. ఈ రూపంలో మనం తీసుకున్న వైఖరిలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆ బీజేపీ వ్యతిరేక వైఖరిని కొనసాగించడంలో కానీ, వామపక్షాలతో మిత్రత్వాన్ని కొనసాగించడంలో కానీ మాట తప్పింది. ఆ తర్వాత కాలంలో ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో ఇండియా కూటమి అని మనం అనుకోవట్లేదు, ఇండియా బ్లాక్. ఆ బ్లాక్లో ఏ పార్టీలు అయితే భాగస్వాములుగా పనిచేస్తున్నాయో
బీజేపీకి వ్యతిరేక భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేదానికి ఎలక్షన్స్లో వీలైనంతగా ఓట్లు చీలకుండా పొత్తులకు ప్రయత్నం చేస్తున్నాయో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీతో అవగాహన కోసం మనం ప్రయత్నం చేశాం. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక్కడ సీట్ల విషయంలో వచ్చిన తేడా అదంతా మనకు తెలుసు. తర్వాత విడిగా పోటీ చేసాం. విడిగా పోటీ చేసినప్పుడు మనం విజయాలు సాధిస్తామని ఆశించలేదు. కాకపోతే మనకు కొంత నిరాశ కలిగింది ఏంటంటే మనం సాధించాల్సినంత ఓటింగ్ సాధించలేకపోయాం. అందుకోసం నిరాశ తప్ప మనకి ఏదో ఓటు రాలేదని, సీటు రాలేదని, అసెంబ్లీలో ప్రాతినిధ్యం రాలేదని అట్లాంటి నిరాశ నిస్పృహ మన పార్టీలో లేదు, కేడర్లో కూడా లేదు. అక్కడక్కడ కొంతమందికి ఉండొచ్చు, కానీ దానికి మనం ఏం చింతించడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క వర్గ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని, కాంగ్రెస్ పట్ల ప్రజలకు మూడు దృష్టిలో పెట్టుకొని 2 రకాల ఎత్తుగడలు మనం అనుసరించాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్ కాలంలో కూడా. ఒకటి, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను ఓడించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు 6 గ్యారెంటీలు కానీ ఇంకా ఇతర వాగ్దానాలు కానీ వీటిని అమలు జరుపుతారని చెప్పి పెద్ద ఎత్తున ఆశలతో ఉన్నారు. వీళ్ళు అట్లాంటి పరిపాలన సాగించలేరు. ఇది పనికిమాల కాంగ్రెస్, ఇది 3 నెలల్లో పడిపోతుంది, 1 నెల రోజుల్లో పడిపోతుంది. ఈ రకమైనటువంటి శాపనార్థాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. దీన్ని మనం హర్షించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి వైఖరి తీసుకోవడం సరైనది కాదని మన అభిప్రాయం. అంటే దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెప్పేది తప్పు, కాంగ్రెస్ అద్భుతంగా పరిపాలన చేస్తుంది, ఈ రాష్ట్రానికి సోషలిజం తీసుకొస్తుంది, ఇట్లాంటి భ్రమలు మనకి అవసరం లేదు. కానీ ప్రజలు మూకుమ్మడిగా అభిమానించి ఓటేసి గెలిపించినప్పుడు ఆ గెలిచిన ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వడానికి పూనుకోకుండా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పట్ల ఆ రకమైన శత్రుపూరిత వైఖరి తీసుకోవడం అనేది అది సరైనది కాదనే మన అభిప్రాయం. అందుకని మనం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైఖరి తీసుకున్నాం. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాను అమలు జరుపుతానని చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కొన్ని అమలు జరపడానికి పూనుకుంది. బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది, దాన్ని మనం హర్షించాం. అట్లాగే 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని 10 లక్షలకు పెంచింది, అది మనం హర్షించాం. వాటిల్లో పరిమితులు ఉండొచ్చు. మహిళలు బస్సు సౌకర్యం కల్పించినప్పుడు విపరీతంగా బస్సు సౌకర్యం వాడుకుంటున్నారు కాబట్టి బస్సులు తక్కువ అవుతున్నాయి, అన్ని రూట్లలో బస్సులు లేవు కాబట్టి దాన్ని మనం చెప్పాం, బస్సులు పెంచండి, రూట్లలో అన్ని రూట్లకు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేయండి అని చెప్తాం. 10 లక్షల బీమా సౌకర్యాన్ని పెంచామని ప్రకటించినప్పటికీ హాస్పిటల్స్ అమలు జరపట్లేదు, ఆదేశ సూత్రాలు అమలు చేయండి. అట్లాంటి విమర్శలు మనం వదిలిపెట్టడం లేదు. అదే సందర్భంలో అమలు జరపడానికి మనం స్వాగతిస్తున్నాం. మిగతా వాటిని కూడా అమలు జరపాలని మనం కోరుకుంటున్నాం. ఆ రకంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనలో మంచిని సమర్థిస్తూ ఇంకా మిగిలిన వాగ్దానాలు కూడా అమలు జరపాలని కోరుకుంటూ ఈ రకమైన వైఖరి మనం తీసుకుంటున్నాం. కొన్ని వాదనలు అక్కడెక్కడ వస్తున్నాయి, ప్రజల్లో వస్తున్నాయి, రైతాంగంలో వస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీల్లో కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. వాటిని కూడా మనం గమనంలో తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ యొక్క లోపం మీద నెట్టేయడం కోసం ప్రయత్నం జరుగుతోంది. అంటే రాగానే మొట్టమొదటి వాళ్ళ ఎత్తుకున్న అంశం ఏంటంటే ఎలక్ట్రిసిటీ రంగంలో 86,000 కోట్ల లోటు ఎంత ఉంది, ఈ లోటంతా అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, కాళేశ్వరం మొత్తం హంబక్కది, ఆ ప్రాజెక్ట్ పనికి మాలింది, దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, ఏటీఎంగా మారిపోయింది, లేదు ఖజానా ఖాళీ అయిపోయింది. మంత్రులు అధికారులకు రాగానే మంత్రుల పేర్లు ప్రకటించగానే కొంతమంది మంత్రులకు నేను ఫోన్ చేశాను కంగ్రాచులేషన్ చెప్తూ. వాళ్ళేం సంతోషంగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన 45 మంత్రులు కూడా మేము గెలిచినందుకు నవ్వాలో, ఇక్కడ చూసి ఖజానా ఖాళీ అయినందుకు ఏడవాలో అర్థం కావట్లేదని నేను చెప్తున్నారు. మొట్టమొదటే అంటే ప్రారంభం నుంచి కూడా ఖజానా ఖాళీగా ఉంది, మేము అనుకున్న విధంగా అమలు జరపలేస్తామా లేదనే డౌట్ కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేశారు వాళ్ళంతా వాళ్ళే.
వాళ్ళు వ్యక్తం చేయడం రహస్యంగా కాదు, బాహాటంగానే పత్రికలకు ఎక్కారు. ఏమనంటే ఈ ఖజానా ఖాళీ అయింది, అంత అవినీతిమయమైపోయింది, కాబట్టి రాబోయే కాలంలో ఆర్థికంగా రాష్ట్రం కష్టాల పాలవుతుంది అనేది. ఇది ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీని, వాళ్ళ వైఫల్యాలని, వాళ్ళ పాపాలని కడగడానికి, విమర్శించడానికి పూనుకోవడం, దానికి మనకు అభ్యంతరం లేదు. టీఆర్ఎస్ పార్టీ శుద్ధ ముక్కను అది నీతిగా పరిపాలించడం మనం అనుకోవట్లేదు. ఖచ్చితంగా భారీగా అవినీతి జరిగిన సందర్భాలు ఉన్నాయి, వాటిని కక్కించాల్సిందే. ఆ కక్కించి దానికోసం కాంగ్రెస్ ఇప్పుడు తీసుకున్న చర్యలు ప్రతి ఒక్కదాన్ని సిపిఎం పార్టీ సమర్థించాల్సిందే. రేపు నేరస్తులు తేలితే వాళ్ళు రికవరీగా చేయడానికి కూడా పూనుకోవాల్సిందే, అందులో సందేహం లేదు. అదే సమయంలో మేమిచ్చిన వాగ్దానాలు అమలు జరపకపోవడానికి ఇది కారణం, ఇక్కడ డబ్బు లేదు కాబట్టి, ఖజానా ఖాళీ అయింది కాబట్టి మేము అమలు జరపలేకపోయాం అనే సాకు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కానీ పూనుకుంటే అది మనం క్షమించాల్సినది. ఎందుకంటే ఈ ఖజానా గురించో, అప్పుల గురించో, లెక్కల గురించో కొత్తగా తేల్చే అంశాలు కొన్ని ఉండొచ్చు. కానీ బడ్జెట్లో ప్రతిసారి ఇవన్నీ అంశాలన్నీ చర్చకు వస్తున్నవి. అసెంబ్లీలో అంకెలన్నీ మన ముందు కనపడుతున్నవి. రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని చెప్పి మనం ప్రతిపక్షాలుగా చాలా కాలంగా విమర్శిస్తూ వస్తున్న విషయాలు ఇవన్నీ కొత్త ఏం కాదు. ఆ పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మీ అధికారంలోకి వస్తే ఈ అంశాలు అమలు జరుపుతాం, 6 గ్యారెంటీలు అమలు జరుపుతాం, ఈ సౌకర్యాలు అమలు జరుపుతాం, సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నాయి అయితే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. అయితే ఇప్పటి వరకు సానుకూల అంశం ఏంటంటే ఏ ఒక్క మంత్రి కానీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఖజానా ఖాళీ అయింది కాబట్టి ఫలానా అంశాన్ని మేము అమలు జరపలేము అని మాత్రం ఇంతవరకు చెప్పట్లేదు. ఖచ్చితంగా మేము అమలు జరుపుతానే చెప్తున్నారు. సంతోషం. అది ఆ మాట మీద నిలబడాలి, అది ఖచ్చితంగా అమలు జరపాలని మనం కోరుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు చెప్పే మాటల్లో కొన్ని డౌట్లు స్పష్టంగా ముందుకు వస్తున్నాయి. వాళ్ళు చేసే చేతల్లో కూడా ఆ డౌట్లు ముందుకు వస్తున్నాయి అని చెప్పి ప్రజల్లో వివిధ సెక్షన్స్, వివిధ వర్గాల్లో చర్చ ఉంది. ఉదాహరణకు నిరుద్యోగ యువకులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు, ఈ ఉద్యోగాల విషయంలో అక్కడొకటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు, ఇచ్చారు కూడా. కొన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కూడా ప్రకటిస్తున్నారు, సంతోషం. కానీ భారీ ఎత్తున ఇచ్చే ఉద్యోగాలు అయితే వాగ్దానం చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. ఏదో సామెత చెప్పినట్టుగా అశ్వత్థామ హతః కుంజర అన్నట్టుగా స్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 6 నెలల తర్వాత అంటున్నాడు. సంవత్సరం తర్వాత ఇంకో సందర్భంలో చెప్పారు. ఈ 6 నెలలు, సంవత్సరం అనే దాంట్లో ఏంటి మర్మం? ఖాళీలు ఉద్యోగాలు ఉంటే వెంటనే నోటిఫికేషన్ ఇవ్వచ్చు, వెంటనే ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ 6 నెలలు, సంవత్సరం గడువు పెడుతున్నారంటే దాని అర్థం ముందు 3 నెలల్లో పెద్ద గండ ఉంది, పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా యథాప్రకారం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి. ఆ తర్వాత ఓపికను బట్టి అమలు చేసే ఏంటో చేయని ఏంటో అప్పుడు చూసుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల దాకా జనాన్ని ఉత్సాహంగా ఉంచాలి, కాంగ్రెస్కి అనుకూలంగా ఉంచాలనే ఒక స్ట్రాటజీ ఉంది అనే చర్చ బాహాటంగా ప్రజల్లో నడుస్తోంది. అంతేకాదు కొన్ని సంక్షేమ పథకాల అమలు విషయంలో, ఉదాహరణకు రైతు బంధు గురించి రైతాంగంలో చర్చ ఇప్పటికి ప్రారంభమైందని వివిధ జిల్లాల నుంచి రిపోర్ట్లు ఉన్నాయి. ఇప్పటికి 2 ఎకరాల్లో 3 ఎకరాల లోపు వాళ్ళకు మాత్రమే రైతాంగ నాయకులు చెప్పాలి. ఎన్ని ఎకరాలు? 4%. 3కి ఇంకా పూర్తిగా రాలేదని చెప్తున్నారు. 3 ఎకరాల లోపు వాళ్ళకి మాత్రమే ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు పడినాయి. మొన్నటి దాకా 2 ఎకరాల లోపు వాళ్ళు అన్నారు, ఇప్పుడు 3 ఎకరాలు అంటున్నారు. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకొక 1 ఎకరం 2 ఎకరాలు కూడా పెంచవచ్చు, లేదు మూలిగి ఇంకొన్ని అదనంగా కూడా చేయొచ్చు. కానీ ఈ పథకం విషయంలో చాలా స్పష్టమైనటువంటి తేడా కనపడుతోంది. దీని పట్ల రైతాంగం చర్చలో ఉంది. కొంత అసంతృప్తి కూడా ప్రారంభమైంది ఈ పథకాల అమలు విషయం. అట్లాగే ఇంకా మొత్తం జనానికి సంబంధించి భారీగా ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల విషయంలో అది కూడా వెంటనే అమలు జరపడానికి 2 ఎంచుకున్నారు, మంచిదే. కానీ మిగతా 4 కూడా ఎప్పుడు అమలు జరుపుతాయని గ్యారెంటీ కనపడట్లేదు. కాకపోతే జనానికి పెద్ద ఎత్తున ఆశలు కల్పించే విధంగా దరఖాస్తుల
పర్వం ఒకటి నడిపారు. దరఖాస్తు తీసుకోవాల్సిన కొత్త దరఖాస్తులు ఉంటే తీసుకోవచ్చు సరే, కానీ ఇప్పటికే పెన్షన్లు వస్తున్న వాళ్ళు, ఇప్పటికే ఆ పథకాలకు దరఖాస్తు పెట్టిన వాళ్ళు ఉన్న రికార్డులు, వీటి ఆధారంగా చాలా వర్క్ నడిచే అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా భారీగా మొత్తం రాష్ట్రం అంతటా కూడా డేట్లు ప్రకటించి దరఖాస్తులు పెట్టండి అనే వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. అంతేకాదు దరఖాస్తులకు టైం పెట్టి ఆ టైంలో అయిపోతే ఆ నెక్స్ట్ డే నుంచి ఏమైంది అని అడుగుతారేమో అని చెప్పి ఈ డేట్తో దరఖాస్తు గడువు అయిపోయిందనేది ఏం లేదు, ఎప్పటిదాకానే మీరు పెట్టచ్చు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పటిదాకానే ఇంకా పెట్టుకుంటూ పోవడమే. దీన్ని పరిశీలించడం, ఫైనల్ చేయడం, వీళ్ళకి పథకం అమలు చేయడం అనేది ఎప్పుడు, అది స్పష్టత లేదు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, దాని క్యారెక్టర్ అంటే వర్గ స్వభావాన్ని చూసినప్పుడు తప్పనిసరిగా ఈ పథకాల అమల్లో ఈ ఆర్థిక లొసుగుల పేరుతోటి, అప్పుల పేరుతోటి కొంత తేడాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అడ్డుకుంటున్నప్పటికీ, విమర్శిస్తున్నప్పటికీ రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నడకని బట్టి అవసరమైనటువంటి ఖచ్చితంగా నిలదీసి బొడ్లో చెయ్యేసే పాత్ర మనమే నిర్వహించాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వర్గ స్వభావరీత్యా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిలో ఇంకొన్ని విషయాలు కూడా మనం గమనంలో తీసుకోవాలి. ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలిశాము. మొత్తం మన సెక్రటేరియట్లో అత్యధిక భాగం ఎక్కువ మంది కబురు పెట్టాం, మేము మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి, మాట్లాడాలి, అవకాశం ఇవ్వండి అని చెప్తాం. అవకాశం ఇచ్చారు, తగినంత సమయం ఇచ్చారు. దాదాపు 45 నిమిషాలు 50 నిమిషాల సేపు మనతోటి కూర్చున్నాడు. అవతల మనకంటే ఆకర్షణీయమైన వ్యక్తులు వచ్చారని కబుర్లు చిట్టీలు వస్తే కూడా పక్కన పెట్టేశాడు. అదే రోజు సినీ యాక్టర్స్ కలిసే సందర్భం ఏదో ఉంది, అపాయింట్మెంట్. మనం చర్చ నడుపుతుండగా బాలకృష్ణ వచ్చాడని, ఇంకొక ఆయన వచ్చాడని స్లిప్స్ వచ్చినాయి లోపలికి ఆయన దగ్గరికి. అవన్నీ నిర్లక్ష్యంగా పక్కన కూర్చోమన్నాడు. ఏం పర్వాలేదు, మేము సిపిఎం నాయకులతో మాట్లాడుతున్నాం అని చెప్పాడు. ఇదంతా మనకు బాగా సంతృప్తి కలిగించింది. మనకు చాలా గౌరవం ఇస్తున్నాడు, ఇచ్చాడు, వాస్తవం కూడా. ఒక్కొక్క అంశం వివరించాడు. పోడుమూల గురించి, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల గురించి, షెడ్యూల్ పరిశ్రమలో ఉన్న కనీస వేతనాల గురించి, ఇప్పుడు వేసుకున్న గుడిసెలు వాటి పట్టాల గురించి, వాటిపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి, ఇంకా అనేక విషయాల గురించి, ఆఖరికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల గురించి, వీటన్నిటి గురించి కూడా 20 అంశాలు చాలా వివరంగా చెప్పాం. ఆయన కూడా చాలా వివరంగా చర్చించాడు. ఒక్కొక్క అంశం గురించి గవర్నమెంట్ పొజిషన్ ఏంటి, దానికి తను చేయగలిగింది ఏంటి, చేయలేనిది ఏంటి, పరిశీలిస్తాం, ఇట్లాంటి మాటలు కొన్ని, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఒక 2-3 అంశాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగిన విషయాలు ఉన్నాయి క్లుప్తంగా. ఒకటి, ఇళ్ల స్థలాల విషయంలో మీరే కదా, మీరు గవర్నమెంట్లో లేనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలపైన దాడులు చేస్తున్నప్పుడు, బుల్డోజర్లతో గుడిసెలు కూలగొడుతున్నప్పుడు దాన్ని విమర్శించారు కాంగ్రెస్ పార్టీగా కూడా. మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా వెంటనే పట్టాలు ఇస్తాం, ఇళ్ళు నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా మరి ఆ పని జరగడం లేదు అని చెప్తే, లేదు తప్పనిసరిగా చేస్తాం, కూలగొట్టడం ఇవన్నీ ఆపేస్తున్నాం అని చెప్పారు. కూలగొడుతున్నారు ఇప్పటికి కూడా. అంటే ఈ సమస్యలన్నీ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, కేసులు పెట్టినవి ఉన్నాయి, కేసులు ఎత్తేస్తామని చెప్పారు. కేసులు ఎత్తేయండి అని చెప్తే ఇట్లాంటివన్నీ ఏకరు పెట్టాం. పెడితే ఆయన అన్నాడు ఒక మాట, కేసులు ఎత్తేయడం గురించి నేను గట్టిగా కేసులు ఎత్తేయడం మాత్రం గ్యారంటీ ఎత్తేస్తాం, ఆ భూముల్లో పట్టాలు ఇవ్వడం, ఇళ్ళు నిర్మించడం చేస్తామో చేయలేమో ఇప్పుడు చెప్పలేం, కానీ కేసులు ఎత్తేయడం మాత్రం గ్యారంటీ ఎత్తేస్తా అన్నాడు. అంటే మనం అన్నా, మీరు కేసులు ఎత్తైపోయినా పర్వాలేదు కానీ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టండి అని చెప్పి మనం అన్నాం. మరి 2 కోరికలు కోరినాం, కేసులు ఎత్తేయండి, ఇళ్ళు కట్టించండి అని. ఇళ్ళు కట్టిస్తామో లేదో చెప్పలేం కానీ కేసులు మాత్రం ఎత్తేస్తాను ఆయన అన్నాడు. అయితే మీరు కేసులు ఎత్తైపోయినా పర్వాలేదు, ఇళ్ళు మాత్రం కట్టించండి అని మనం అన్నాం. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఎంతైనా మీ అధికారులకు వచ్చిన తర్వాత మాకు కూడా భూస్వామ్య స్వభావం వస్తుంది కదండి అన్నాడు. ఇది నవ్వుతూనే మాట్లాడాడు.
అది సరదా సంభాషణగానే నడిచింది. అదేదో ఆయన వ్యతిరేక భావంతో మాట్లాడినట్టుగానే మేము ఖండించినట్టుగానే అట్లేం కనపడదు. కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా వాగ్దానం చేసిన విధంగా ఇళ్ల స్థలాలను ఆహ్వానిస్తుందనో, మనం వేసిన గుడిసె ప్రతిదానికి పట్టా ఇస్తుందనో, ఇల్లు కట్టిస్తుందనో, ఆ రకమైనటువంటి పేద వర్గాల అనుకూల వైఖరి తీసుకుంటుందని అనుకుంటే భ్రమ, అంతకంటే ఇంకొకటి లేదు. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత కష్టంగా పోరాటాలు చేశామో గతంలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, కొన్ని నెలల తర్వాతనైనా సరే అట్లాంటి కష్టతరమైన పరిస్థితులే మళ్ళీ వామపక్ష ఉద్యమాలకు కానీ, లేదా పేదల ఉద్యమాలకు కానీ, ప్రజాతంత్ర ఉద్యమాలకు కానీ వచ్చి తీరతాయి కాంగ్రెస్ పరిపాలనలో కూడా అనే అంచనాలు ఉండడం అనేది అవసరం. ఇప్పటికీ అట్లాంటి వైఖరి ఈ సందర్భాల్లో కనపడుతుంది. దీని తర్వాత కూడా 2 చోట్ల జగిత్యాలనుకుంటా, ఇంకొకటి అనుకుండా కోరుట్ల, జగిత్యాల, కోరుట్ల, హన్మకొండ 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇళ్ళు గోలుగొట్టడం, వాళ్ళు బయటకు నెట్టడం ఇదంతా జరిగిన తర్వాత కలిసా మళ్ళీ ఇంకొక సందర్భంలో. అంటే ఇప్పుడు చెప్పింది మనందరం మనం పోయి కలిసింది వాళ్ళ సెక్రటేరియట్ బిల్డింగ్లో. కానీ రెండోసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు, నన్ను పరామర్శించడానికి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కూడా చాలా ఎక్కువసేపు గడిపాడు. 45 నిమిషాల సేపు అక్కడ కూడా గడిపాడు హాస్పిటల్లో. 45 నిమిషాలు ఆరోగ్యం గురించి ఏం మాట్లాడతాడు? మనం ఏం మాట్లాడతాం? ఓ 10-15 నిమిషాలు ఆరోగ్యం గురించి మంచి చెడు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాలే, ఆయన రాజకీయాలు మొదలుపెట్టాడు. ఆల్ ఇండియా రాజకీయాలు, పార్లమెంట్ ఎన్నికలు, వీటి గురించి ప్రస్తావనలు వచ్చినాయి. జనరల్గా ఉన్న పరిస్థితి గురించి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి, ప్రజా సమస్యల గురించి మళ్ళీ చర్చ చేశాం. అంతకుముందు మీకు ఇచ్చిన మెమరాండంలో, ఇది సెక్రటేరియట్లో కలిసినప్పుడు ఇచ్చిన మెమరాండంలో ఓ ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే 73 షెడ్యూల్ పరిశ్రమల్లో ఉన్న కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపడం లేదు. అది 4 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అవి చేయట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఒక్కసారి కూడా చేయలేదు. ఇది అన్యాయం. ఆఫీసర్లు తయారు చేసినటువంటి ఆ 73లో ఒక 5 రకాల పరిశ్రమలకు సంబంధించి ఒక జీవో తయారు చేశారు ఆఫీసర్లు. కనీస వేతనాలు నిర్ణయించి జీవో విడుదల చేసేదానికి సిద్ధమయ్యారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలోకి ఆయన టేబుల్ పైకి ఆ ఫైల్ వచ్చిన తర్వాత దాన్ని తొక్కి పెట్టేశారు. బహుశా ఏ ప్రైవేట్ పెట్టుబడిదారులన్నా కలిసి రిప్రజెంట్ చేసి ఉంటారు. ఈ కనీస వేతనాలు పెంచి ప్రకటన చేస్తే మా ఇండస్ట్రీస్కి నష్టం వస్తుంది, మేము తట్టుకోలేము అనే రిప్రజెంటేషన్ ఏమైనా చేసి ఉంటారు బహుశా అని మన ఊహ. అందుకని తొక్కిపట్టించారని అంచనా. అది అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం చివరి దశలో ఉండగా మునుగోడు ఎలక్షన్ సందర్భంగా మనం కలిసినప్పుడు ప్రజా సమస్యలు ప్రస్తావించినప్పుడు 20 డిమాండ్లు అప్పుడు పెట్టాము. వాటిలో ఇది ఉంది. షెడ్యూల్ పరిశ్రమల్లో 73 పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలు జరపాలి. జీవో తయారైంది. 5 ఇండస్ట్రీకి సంబంధించి పెండింగ్లో ఉంది మీ దగ్గర అంటే అదెంత పని అని మాట్లాడాడు అప్పుడు ఆయన. ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న సంగతి పిలిచి ఆయన స్పష్టంగా మా ముందే చెప్పాడు. ఇది ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి, దీని జీవో కూడా తయారు కావాలి, ఇమీడియట్ రిలీజ్ కావాలి అన్నట్టుగా రిలీజ్ అయ్యింది ఆర్డర్. ఒక 5 పరిశ్రమలకే కాదు, 73 పరిశ్రమలు కూడా రిలీజ్ ఆర్డర్ అయిపోయింది. ఏమైపోయింది ఆర్డర్? ఇప్పుడున్న వేతనాల కంటే తక్కువ ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇష్యూ. మనం కోరింది 18,000, 26,000 మినిమం వేజ్ ఉండాలని మనం కోరాం. 11,000కు ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఈ మొత్తం 73 షెడ్యూల్ పరిశ్రమల కార్మికులకు. 11,000 ఇప్పుడు అమలు జరుగుతుంది. దీంట్లో కూడా ఈ ప్రభుత్వ కోర్టు స్వభావం, ఓట్ల కోసం పేదల మాటలు ఎన్ని మాట్లాడినప్పటికీ, ఓట్ల కోసం వామపక్షాలు పొత్తులు ఎన్ని ఉన్నప్పటికీ, మళ్ళీ ఈ క్యారెక్టర్ రీత్యా తప్పనిసరిగా మళ్ళీ ఆర్థిక విధానాల్లో ఇతర ఒత్తిళ్లు, వాటికి లొంగి పరిపాలన చేసే లక్షణాలే ఈ ప్రభుత్వానికి కూడా ఉంటున్నాయి అనేది వాళ్ళ చర్యల ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడే రాజకీయ విమర్శలు చేయట్లేదు, ఇప్పుడే మనం కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించడం లేదు. కానీ స్పష్టంగా వాళ్ళు తీసుకున్న పరిపాలన నిర్ణయాలు 1-2 విషయాల్లో కానీ, లేదు మన చర్చల సందర్భంగా వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కానీ, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీ, రాష్ట్ర పార్టీ చాలా స్పష్టమైన అవగాహనలో ఉంది. ఏంటంటే ఒకవైపున ప్రారంభ దినాల్లో
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను, ఆ ప్రభుత్వం అమలు జరుగుతున్న గ్యారంటీలను, ప్రజానుకూల చర్యలను సమర్థిస్తూనే, లేదు గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపిన తీరు కానీ, అవినీతి గురించి విచారణ చేసే విషయాలు కానీ, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా సంపూర్ణంగా సమర్థిస్తాం. తప్పుగా మనం ఖండిస్తాం. కానీ అదే సందర్భంలో రాబోయే కాలంలో మన ఉద్యమం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేదు ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం, ఈ రీత్యా కాంగ్రెస్ వర్గ స్వభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పార్టీ స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ అవగాహన మొత్తం రాష్ట్రంలో మన కేడర్కు, మన గ్రామ శాఖల దాకా కూడా ఇట్లాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే బూర్జువా పార్టీలతో స్నేహము అంటే అంత సర్వం మనమే అయినట్టుగా గతంలో అట్లాంటి పొరపాట్లు చేశాం మనం. తెలుగుదేశం హయాంలో 15 ఏళ్ల పాటు చేసిన ఒక సుదీర్ఘమైన పొత్తులో కానీ, లేక ఇతర సందర్భాలు వేరే పార్టీలతో కానీ ఈ అనుభవాలు మనకున్నాయి, ఆత్మవిమర్శలు మనకున్నాయి. ఏ అవసరం కోసమైతే, అవసరం అంటే మన అవసరం అని కాదు, దేశ అవసరం, రాజకీయ అవసరం, ప్రజల యొక్క ప్రయోజనాల రక్షణ, వీటి దృష్ట్యా కొన్ని కోణాల్లో ఈ బూర్జువా పార్టీలను సమర్థించినప్పటికీ కొన్ని విషయాల్లో అవి తీసుకునే వైఖరిని మనం ప్రజలకు వివరించడం, అప్రమత్తం చేయటం అనేది అవసరం. లేనట్లయితే ఆ భ్రమలకు లోనై ఇప్పుడు మన ఓటింగ్లో వచ్చే తరుగుదలు కానీ, క్యాడర్లో వచ్చే చెదురుబాటు కానీ, ఇవన్నీ కూడా క్లాస్ నేచర్ గురించి ఎప్పటికప్పుడు మనం అశ్రద్ధ చేయటం వల్ల ఒకసారి ఎన్నికల్లో పొత్తనంగానే వీరే వారైనట్టు, వారి వీరైనట్టు, ఇంకా మనకేమి పొరపచ్చాలు లేనట్టు వ్యవహరించే తప్పు ధోరణి దీనికి కారణమవుతుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీసుకోవాల్సిన వైఖరి, అనుసరించాల్సిన వైఖరిని ఆ విధంగా మన క్యాడర్ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ చేసే విమర్శలు కానీ, లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు వీటి పైన కూడా ఆధారపడి ఉంటాయి రాబోయే రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో అనేది మన గమనంలో ఉండాలి. పార్లమెంట్ ఎన్నికలు ఏం జరగబోతోంది? ఇప్పుడు రాఘవేల్ గారు రిపోర్ట్ చెప్పినట్టుగా మనం బలంగా కోరుకుంటున్నాం, ప్రజాస్వామ్యం నిలవాలంటే, లౌకిక తత్వం నిలవాలంటే, అసలు మనం బతికుండాలంటే భవిష్యత్తులో బీజేపీ ఓడిపోయి తీరాలి. అది మన కోరిక, అది మన ప్రయత్నం. దేశవ్యాప్తంగా అట్లాంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే సందర్భంలో కీడెంచి మేలెంచాలి. కీడెంచాల్సి వచ్చినప్పుడు కొన్ని వాతావరణాలు చూస్తే ఇండియా పక్షాల్లో ఉన్నటువంటి అనైక్యతలు కానీ, కొన్ని ధోరణులు కానీ, కొన్ని వ్యక్తిగత ధోరణులు కానీ, ఇవన్నీ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఇండియా కూటమి గెలిచి తీరుతుంది, బీజేపీ ఖచ్చితంగా ఓడిపోయి తీరుతుంది అనేది ఏం లేదు. పొరపాటున బీజేపీ కూడా గెలిచే ప్రమాదం ఉంది. అక్కడ నితీష్ కుమార్ లాంటి వాడు ద్రోహం చేశాడు, మమతా బెనర్జీని ఒంటరిగా పోటీ చేస్తా అంటోంది, లేదు కేజ్రీవాల్ నా ఓపిక నశించింది, సీట్లు ప్రకటిస్తున్నా అంటున్నాడు. ఇంకా ఇట్లాంటి ధోరణులు అక్కడక్కడ ఉన్నాయి. సానుకూలమైన అంశాలు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ నిన్నే ప్రకటించాడు, కాంగ్రెస్తో పొత్తు కొనసాగుతుంది, ఇన్ని సీట్లు వీళ్ళకి, ఇన్ని సీట్లు వీళ్ళకి, ఇది మంచిదే. ఇట్లాంటి మంచి లక్షణాలు ఉండొచ్చు. కొన్ని అనైక్యత కూడా ముందుకు రావచ్చు. దీంతోపాటు బీజేపీ చేసే కుయుక్తులు, కుట్రలు, వాళ్ళు మతాన్ని రాజకీయాలకు చొప్పించడం వల్ల రాముడి ప్రభావాలు ఎంత మేరకు ఉంటాయి అది కూడా చెప్పలేము. ఇంటింటికి అక్షంతలు వచ్చినాయి. అక్షంతలన్నీ ఓట్లుగా మారతాయా? మారచ్చు, మారకపోవచ్చు. కానీ దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామంలో అక్షంతలు వచ్చినాయి. ఈ అక్షంతలు దీని ప్రభావాలు ఎంత మేరకు పనిచేస్తాయి? తప్పనిసరిగా ఎంతో కొంత పనిచేస్తాయి. వాళ్ళు ఆశించేంతగా 400 సీట్లకు పైగా వచ్చేంత పనిచేస్తాయా, లేక తగ్గుతాయా? ఇందాక రాఘవేల్ గారు చెప్పినట్టుగా వాళ్ళ సంస్థ యొక్క ప్రయత్నాలు వేరు, ప్రజల యొక్క మనసుల్లో, వాళ్ళ దైనందిన జీవిత సమస్యల్లో మోడీ పరిపాలన స్వానుభవంలో అర్థం చేసుకున్న తర్వాత వచ్చే వ్యతిరేకత కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాస్తవంగా వాళ్ళ సంస్థాగతమైన ప్రయత్నాలు దీంతో మొత్తం అయిపోతుంది అనుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవాలి. వాళ్ళ ప్రయత్నాల ముందు, వాళ్ళ డబ్బు ముందు, వాళ్ళ ప్లానింగ్ ముందు కాంగ్రెస్ ఎంత? కాంగ్రెస్ చిందరవందరగా ఉన్న కాంగ్రెస్ అది. రేవంత్ రెడ్డి గ్లామర్ ఒకడు పనిచేసి ఉండొచ్చు, కానీ ఇంక ఇతర కాంగ్రెస్ అంతా ముఠాలుగా చీలిపోయిన పరిస్థితి.
కానీ కారణం ఏంటంటే కాంగ్రెస్ సంస్థాగతమైన ప్రయత్నాలు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమున్నా ఏమి లేకపోయినా, లోపాలు ఏమున్నా, సాధారణ ప్రజల్లో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అనుసరించిన వైఖరులు ఖచ్చితంగా ఒక పట్టుదలని, ఒక వేవ్ను సృష్టించినాయి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను ఓడించాలంటే దానికి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలవాలి అని కాంగ్రెస్ ఓటేశారు. కాంగ్రెస్ మీద ప్రేమతో చేసింది కూడా తక్కువే. కాంగ్రెస్ మీద ప్రేమతో కంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో వేసిన ఓట్లు ఎక్కువ. ఇదే పరిస్థితి రేపు మోడీకి రాకూడదనేమి లేదు. మోడీ వ్యతిరేకంగా అట్లాంటి వాతావరణం వచ్చి ప్రజలే తిరగబడితే తప్ప ఈ ప్రతిపక్ష నాయకులు వీళ్ళు చేసే ప్రయత్నాలు, వీళ్ళ ఐక్యతలు, వీటి వల్లనే అంతా అయిపోతుందని అంచనా మనకు ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల రాబోయే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే దాని పరిణామాలు డైరెక్ట్ కర్ణాటక, తెలంగాణ లాంటి బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలపైన తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోకి చర్చ స్టార్ట్ అయింది రాజకీయ వర్గాలు. ఏమనంటే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీజేపీ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అవుట్. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అవుట్ అవుతుంది? ఒక లెక్క ప్రకారం అసెంబ్లీలోనే చర్చల్లో ఒక వాదన, మీరు 65, మేము 54, ఎంతో లెక్క ఉంది, 54, మేము 54, మీరు 65 అని ఇట్లాంటి లెక్క టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడాడు. అప్పుడే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఏమనంటే మీరు 54, మీరు 54 అంటే మీరు బీజేపీ అంత ఒకటి కాదలుచుకున్నారేంటి? ఇది అర్థం వస్తుంది, తస్మా జాగ్రత్త. ఈ నిన్న ఉన్న పత్రికల్లో ఒక వరుస స్టార్ట్ అయింది. ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశాలు ఉన్నాయని. అయ్యో మునుగోడు ఎన్నికల్లో మనం కలిసాం కదా, ఇట్లాంటి జరగదనే నమ్మకంతో కదా. మరి ఇప్పుడు బీజేపీతో గెలవడం అంటే మనం ఆనాడు బీఆర్ఎస్ని అంచనా వేయడం తప్ప ఎప్పుడూ తప్పు కాదు. మనం స్పష్టంగా చెప్తూ వచ్చాం, ఒక ప్రాంతీయ పార్టీలు, అది బీఆర్ఎస్ఏ కాదు, తెలుగుదేశమే కాదు, జగనే కాదు, ఇంకే పార్టీ అయినా డిఎంకే, అన్నా డిఎంకేలతో సహా ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీ బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించాల్సిందే. అది మతోన్మాద పార్టీ అని వ్యతిరేకించడం కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ ఇది ఆర్థిక విధానాల్లో దేశాన్ని నాశనం చేసిన పార్టీ, లేదా నియంతృత్వం స్థాపించినటువంటి పార్టీ తన కాలంలో, కాబట్టి దాని సిద్ధాంతాలను వ్యతిరేకించాలని గట్టిగా నిర్ణయించుకోవడం కానీ ఏ పార్టీ చెయ్యదు. వాళ్ళ సిద్ధాంతాల ప్రాతిపదికగా, విధానాల ప్రాతిపదికగా ఏ పార్టీని సమర్థించాలి, ఏ పార్టీని వ్యతిరేకించాలని నిర్ణయం ప్రాంతీయ పార్టీలు తీసుకోవు. వాటి విధానంలోనే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ అధికారం నిలుపుకోవడం కోసం, లేదా రాజకీయ అధికారం సాధించడం కోసం, లేని అధికారం సాధించడం కోసం కానీ, ఉన్న అధికారం నిలుపుకోవడం కోసం కానీ, బీజేపీతో కొత్త అవసరం అనుకుంటే అది చేస్తారు, బీజేపీని వ్యతిరేకించడం అవసరం అనుకుంటే అది చేస్తారు. వాళ్ళ రాజకీయ అవసరం తప్ప దేశ అవసరం, దేశ ప్రజల అవసరం, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం ఈ పట్టవు వీళ్లకు, ప్రాంతీయ పార్టీలకు అనేది మనం స్పష్టంగా నిర్ణయానికి వచ్చాం. కేసీఆర్ కూడా అంతే. కేసీఆర్ మునుగోడు సమయంలో బీజేపీని వ్యతిరేకించడం ఎందుకు అవసరమైంది? లౌకిక తత్వాన్ని, మతతత్వాన్ని వ్యతిరేకించి రక్షించడం కోసం డైలాగులు చెప్తాడు. అప్పుడు బీజేపీని వ్యతిరేకించే మూడులో ఉన్నాడు కాబట్టి ఆ డైలాగులు మతత్వం, లౌకిక తత్వమే మాట్లాడతాడు. కానీ అసలు తత్వం ఏంటి అంటే, బీజేపీ ప్రకటిస్తోంది తెలంగాణలో కేసీఆర్ని గద్దెదించాలి, నేను అధికారంలో రావాలని బాహటంగా ప్రకటించింది. అయినప్పుడు తనను గద్దెదించాలనే వైఖరి తీసుకున్న బీజేపీని వ్యతిరేకించడం తప్ప కేసీఆర్కి ఇంకో మార్గం లేదు. బీజేపీని వ్యతిరేకించాలంటే ముందు పీటి నిలబడి పోరాడేది కమ్యూనిస్టులు కాబట్టి కమ్యూనిస్టుతో కొత్త అవసరమైంది. ఈ విశ్లేషణ ఆనాడు మనం చేశాం. మళ్ళీ బీజేపీతో కలవరని గ్యారెంటీ ఏం లేదు. మళ్ళీ ఇక్కడ అధికారం నిలుపుకోవాలంటే, ఇప్పుడు పోయిన అధికారాన్ని మనం సాధించాలంటే, లేదు పోయిన అధికారం పోతే పార్టీగా కూడా పోతానేమో అనే భయంతో ఉన్నాడు కేసీఆర్ అని పత్రికలు రాస్తున్నాయి. ఆ భయం వాళ్ళకు ఉందా లేదా ఆ చర్చ మనం చేయట్లేదు, దాని మీద మనం కామెంట్ చేయట్లేదు. కానీ అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే దానికోసం బీజేపీతో కలిస్తే కూడా ఆశ్చర్యమేం లేదు. కాబట్టి పరిణామాలు ఎలా మారుతాయి, అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు కాంగ్రెస్ పొజిషన్ ఎట్లా ఉంటుంది, ఓటింగ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, సీట్లు ఎవరు గెలుస్తారు, ఇప్పుడు లెక్కలేస్తున్నారు. ఏమనంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుంది, రేవంత్ రెడ్డి గారు చెప్తారు 14 సీట్లు గెలుస్తున్నాయి. గెలవాలని మనం కూడా కోరుకుందాం.
ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడగలిగింది కాంగ్రెసే కనపడుతుంది ఇక్కడ. అయినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులు గెలవడం అవసరం. మనం ఎలాగూ ఆ సీట్లు గెలవగలిగిన శక్తులు మనం లేనప్పుడు బీజేపీ కేంద్రంలో తన సీట్లు తగ్గాలంటే, అధికారానికి దూరం కావాలంటే ఇక్కడ ప్రధాన వ్యతిరేక శక్తిగా ఉన్న కాంగ్రెస్ గెలవడం మంచిదే. కానీ అలా జరుగుతుందా? నేను 14 గెలుస్తా అన్నాడు, 10 గెలుస్తాడా? గెలవచ్చు, గెలవకపోవచ్చు. రేపు పార్లమెంట్ ఎన్నికలు జరిగే సమీకరణాలను బట్టి అది ఉంటుంది తప్ప ఇవాళ జరిగే వాదోపవాదాలను బట్టి ఉండదు. ఈలోపుగా కాంగ్రెస్ తన గ్యారంటీలు అమలు జరిపే తీరు, ఈలోపు అసంతృప్తి ఎంత పెరుగుతుంది ఎంత పెరగదు అనే దాన్ని బట్టి, ఆ అసంతృప్తిని పూడ్చుకునే దానికోసం కాంగ్రెస్ ఏ చర్యలు తీసుకుంటుందనే దాన్ని బట్టి, లేదా తన శ్రేణులు నిలుపుకునే దానికోసం బీఆర్ఎస్ ఏ ఎత్తుగా లేస్తుందనే దాన్ని బట్టి, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని మింగడానికి చూస్తుందా, లేక తన స్నేహం చేసి తర్వాత చూసుకుందాం, ముందు పార్లమెంట్లో అయితే కాంగ్రెస్ గెలిస్తే తనకు నంబర్ రీత్యా నష్టం కాబట్టి బీఆర్ఎస్ని గెలిపిద్దాం, బీఆర్ఎస్ తను పొత్తు పెట్టుకుందామని ఆలోచన చేస్తుందా? వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో అంత తేలిగా అంచనా వేయటం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల పరిణామాలు చూస్తే రోజుకు ఒక మాట వస్తాం, తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని, ఇట్లా రకరకాలుగా. అందుకని పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉన్నాయి కాబట్టి ఈ 2 నెలల్లో ఎత్తులు ఎట్లా మారుతాయి అనేది కూడా మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వస్తున్న అసంతృప్తి రీత్యా కానీ, లేక కాంగ్రెస్ ఒక స్వభావం రీత్యా రాబోయే కాలంలో పరిపాలన తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయనే దాన్ని బట్టి కానీ, లేక ఈ ఎత్తుల్లో బీజేపీ మళ్ళీ పొరపాటు కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక్కడ ఏర్పడే అస్థిర పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఇంత స్థిరంగా కొనసాగే అవకాశం లేదు, పెద్ద గందరగోళంలోకి పోయే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ఎత్తుగడలు ఉండాలి, మన జాగ్రత్తలు ఉండాలి. ఈ అన్ని అవకాశాల్లో ప్రజా ఉద్యమాల్ని బలపరచడానికి ఎక్కడ ఏ సందు దొరికినా, ఏ అవకాశం దొరికినా ముందుకు తీసుకుపోయే దానికోసం మనం ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన ఎత్తుగడలు ఎలా ఉండాలి అనే విషయాల గురించి రాబోయే కాలంలో రాష్ట్ర కమిటీ ఫైనల్గా నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, అక్కడక్కడ కొన్ని చోట్లైనా, ఎక్కువ ప్రాంతాల్లో నైరాశ్యం లేదు, కొన్ని చోట్లైనా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన ఒక సీటు కూడా రాకుండా పోయింది, లేదు వేరే వాళ్ళకి కొంత వచ్చింది, మనకు రాలేదు, ఇట్లాంటి చర్చలు ఉన్నాయి. దీని గురించి ఇందాకే చెప్పినట్టుగా మనకు నైరాశ్యం అక్కర్లేదు, నిరాశ అక్కర్లేదు. ఎందుకంటే ఎక్కువ సీట్లు గెలిచిన నాడు కూడా వాటిని సక్రమంగా ఉపయోగించకపోతే మనం సాధించగలిగింది కూడా ఏమి లేదు. కానీ ఇప్పుడున్న సమస్యల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో మన రాష్ట్రంలో ప్రజల అసంతృప్తి, ప్రజల సమరశీలత మరింత పెరిగే అవకాశం ఉన్నది. దాన్ని ఉపయోగించుకునే విధంగా మన కేడర్ని ఎట్లా సన్నద్ధం చేద్దాం, మన మొత్తం నెట్వర్క్నంతా ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో మిగతా ఏ పార్టీ కంటే కూడా మనకు ఓటు తక్కువ రావచ్చు, సీటు ఒకటి కూడా రాకపోవచ్చు, కానీ ఛాలెంజ్ చెప్పగల మిగతా రాజకీయ పార్టీలు ఏ పార్టీ కంటే కూడా ఒక సుశిక్షితమైనటువంటి నెట్వర్క్, క్యాడర్ వ్యవస్థ ఉన్నటువంటి పార్టీగా ఏదైనా ఉంది అంటే అది సిపిఎం పార్టీ రాష్ట్రంలో ఉంది. ఆ రకమైనటువంటి ఒక క్యాడర్ పార్టీగా ఉన్న మనం వచ్చే అవకాశాలను ఉపయోగించుకునే దానికి ప్రజల మూడ్ని గమనించి అవసరమైన నిర్ణయాలు తీసుకునే మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే కేడర్లో అక్కడక్కడ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఏమనంటే ఎన్నికల్లో మనకు సీట్లు పొత్తులు వస్తే పోటీ చేయాలి, సీట్లు పొత్తులు రాకపోతే తక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి బీజేపీని ఓడించే శక్తులకు ఓటేసి మనం పోటీ చేయకుండా ఉంటే మంచిదే అనే చర్చ కూడా అక్కడక్కడ కొంతమంది. ఇది చాలా పొరపాటు వాదన. పార్టీ రాష్ట్ర కమిటీ చాలా స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది గెలుస్తామా ఓడతామా అనే గీట్రాయ్ అంటే ఆ లింక్ పెట్టి ఆలోచించడం అనేది అదొక రెవిజనిస్ట్ ధోరణి తప్ప ఇంకోటి కాదు. అంటే ఎన్నికల్లో మార్క్సిస్ట్ వైఖరి ఏంటి? ఎన్నికల్ని దేనికోసం ఉపయోగిస్తామా? 2 రకాలు. ఒకటి గెలిస్తే ఆ గెలిచిన స్థానాన్ని ప్రజల ప్రయోజనాలు రక్షించే దానికోసం, ఆ రక్షించే దాంట్లో కూడా ఉన్న సౌకర్యాలు, ఫండ్స్ ఉపయోగించడం అనేది మాత్రమే కాదు, ఆ పదవిని, ఆ స్టేటస్ను ఉపయోగించి క్లాస్ స్ట్రగుల్ని ఎంత గట్టిగా ముందుకు తీసుకునే అవకాశం ఉంటే
అంత గట్టిగా ముందుకు తీసుకుపోయే దానికోసం వర్గ పోరాట సాధనంగా ఎన్నికల విజయాలను మనం మలచాలి. ఇది మన పార్టీ ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్తో చూసినప్పుడు గెలిచిన స్థానాన్ని ఎట్లా ఉపయోగించాలనేది మనకు అర్థమవుతుంది. అంతేగాక మరొక ముఖ్యమైనటువంటి టార్గెట్ కర్తవ్యంగా మనం ఎన్నికల గురించి చెప్పుకునేది, ఎన్నికలు మన రాజకీయ విధానాన్ని ప్రజలకు తీసుకునే ఒక సాధనంగా ఉండాలి. గెలవడం ఓటం ఎట్లా ఉన్నప్పుడు గెలిస్తే ఎట్లా ఉపయోగించాలి ఇందాక నేను చెప్పాను. గెలవకపోతే మన రాజకీయ విధానాన్ని ప్రజలకు తీసుకుపోవడం. పార్లమెంట్ ఎన్నికల్లో మనం పోటీ చేయకపోతే మన విధానాన్ని ఎట్లా తీసుకుపోతాం? అందులో బీజేపీ ప్రధాన శత్రువుగా, బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఎన్నిక, ఒక కీలకమైన మలుపులో భారత రాజకీయాలు ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో దాదాపు వీలుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 1, 2, 6 సీట్లు పోటీ చేసి మొత్తం కేడర్లు కేంద్రీకరించి మన వైఖరి ఏంటో, మన రెవల్యూషనరీ యాటిట్యూడ్ ఏంటో ఎన్నికలు అంటే బీజేపీ పట్ల ఇతర అంశాల పట్ల స్పష్టంగా ప్రజలు తీసుకుపోయి వైఖరి మనం తీసుకోకుండా బీరులాగా వెన్నుచూపటం అనేది మనం చేయగలిగే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్లమెంట్ సీట్లు పోటీ చేయాలి. తెలంగాణలో పొత్తున్నా లేకపోయినా అనేది మన స్పష్టమైన నిర్ణయం. ఎవరు స్పందించట్లేదు, ఇష్టం. అయితే ఆ స్పందన ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు. మీ జిల్లా కమిటీలు జరుగుతాయి, మీ జిల్లా కమిటీలకు వస్తాం. సెక్రటరీ వైపు నుంచి జిల్లా కమిటీలు దాదాపు పోటీ పడాలి. మాకు ఇవ్వండి అవకాశం, మాకు ఇవ్వండి అని. ఎందుకంటే 2 గంటలు ఎక్కువ పోటీ చేసే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల గురించే సెంట్రల్ పార్టీ విమర్శ చేసింది మనకి. సరే, ఆ విమర్శ పెద్ద మనం గుండెలు బద్దలు కావాల్సిన విమర్శ కాదు. వాళ్ళు పెట్టిన 2-3 విమర్శల్లో సీరియస్గా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన 1-2 ఉన్నాయి. అవి లాజికల్గా మనకున్న అవగాహనలు ఏంటి అంటే, మన కేడర్లో ఉన్న లోపాలు, ఓటు సమీకరించడంలో మన కుటుంబాల ఓట్లను కూడా మనం కోల్పోయిన తీరు కొన్ని చోట్ల, వీటి గురించి సీరియస్గా ఆలోచించాలనేది సెంట్రల్ పార్టీ విమర్శలో ఒక విమర్శ. అతి సీరియస్. ఇంకొక విమర్శ ఏంటంటే, మీరు 16 సీట్లు 20 సీట్లు పోటీ చేశారు, ఎక్కువ చేశారేమో అని. సరే, ఇప్పుడు ఎక్కువ చేశారంటారు, 4 ఓట్లు ఎక్కువ వస్తే మీరు బాగానే చేశారని కూడా అంటారు వాళ్ళు. దాని గురించి సరే ఎక్కువైనాయి తక్కువైనాయి వాళ్ళు చెప్పిన మాట వింటాం మనం. కానీ ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పోటీ అనే చర్చలో మనం దీనికి అప్లై చేయొచ్చు. 2 సీట్లు అంటే ఎక్కువేం కాదు, 2 కాదు, ఎట్టి పరిస్థితులు 1 తగ్గకుండా చేయాలని కూడా ఒక చర్చ ఉంది రాష్ట్ర కమిటీలో. అది ఇంకా మన నిర్ణయానికి రాలేదు. కాబట్టి పోటీ ఉంటుంది. పోటీ ఎలా ఉంటుంది? ఎవరితో పొత్తు ఉంటుంది? మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటుంది లేదు మనం తేల్చలేం, కాంగ్రెస్ తేల్చాలి. అది పొత్తు ప్రాతిపదిక మాత్రం ఉంది. కాంగ్రెస్తో దగ్గరగా ఉండడానికి ప్రాతిపదిక ఉంది. కారణం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ప్రధాన శత్రువుగా ఉన్నప్పుడు, ఈ ఎన్నికల్లో బీజేపీని మనం తక్కువ చేయాలన్నప్పుడు, వాళ్ళకి ఓటు లేకుండా సీట్ లేకుండా చేయాలన్నప్పుడు అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనేది చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ ఇక్కడ శక్తిగా ఉంది, గవర్నమెంట్లోకి వచ్చిన్నది, అన్ని సీట్లు బలమైన అభ్యర్థులకు పెట్టగలిగిన పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ నిరాశలో ఉంది, బీజేపీకి వ్యతిరేకం ఉంటుందో ఉండదో కూడా తేలని పరిస్థితి ఉంది. కాబట్టి మనతో కూడా అంత సఖ్యతగా ఉండే అవకాశం లేదు గతంలో తీసుకున్న వైఖరిని బట్టి. బీజేపీ పట్ల కూడా అంత కఠిన వైఖరి గతంలో చూపినట్టుగా చూపడం లేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్తో పొత్తుకు ప్రయత్నం చేయడం కానీ లేదా కలిసి వెళ్ళడం కానీ చేసే అవకాశాలే స్పష్టంగా రాష్ట్రంలో ఉన్నాయి. ఇది పార్టీ రాష్ట్ర కమిటీ అంచనా. అంత మాత్రాన సీట్ షేరింగ్ కుదురుతుందని చెప్పలేము. ఈ చర్చల సందర్భంగానే రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ప్రెస్ ఉన్నారు కాబట్టి కొంచెం లిమిట్గా మాట్లాడాల్సి వస్తుంది. ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, ఏమైనా పార్లమెంట్ ఎన్నికల్లో ఏంటి అని. సరే, అక్కడ మనం గుమ్మనంగా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడదాం లేండి అని చెప్పాం. అంటే వాళ్ళు కమ్యూనిస్టులతో కలిసి ఉండడానికే సుముఖంగా ఉన్నారని చాలా స్పష్టంగా ఉంది. ఆ సందర్భంగా మాట అన్నాడు, మనమైతే కలిసి ఉండాలండి, బీజేపీని ఓడించాలండి. సరే, సీట్లు ఏంటి అనేది అది మా చేతిలో లేదనుకోండి, అధిష్టాన వర్గం. అది అంటే దాని అర్థం ఏంటి? మీకు సీట్లు లేకపోయినా మీరు మాతో ఉండండి అని దాని అర్థం. సీట్లు లేకపోయినా ఉంటామా ఉండమా? మనం ముందే నిర్ణయించుకున్నట్టుగా సీట్ లేకుండానే క్వశ్చన్ లేదు, మనం సీట్లు పోటీ చేస్తాం.
పోటీ చేసిన దాంట్లో కాంగ్రెస్ సమర్థిస్తుందా లేదా, పొత్తు ఉంటుందా లేదా, అట్లాంటి విషయాలు వేరు. స్థూలంగా ఈ అవగాహనతో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకే జిల్లా పార్టీ కమిటీలన్నిటికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మధ్యాహ్నం చర్చలో కూడా మీరు మాట్లాడండి. పార్లమెంట్ ఎన్నికలో పోటీ చేసే అవకాశం మాకే ఇవ్వండి అని చెప్పి మీరు కోరడానికి సిద్ధపడాలి. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్ర పార్టీ సంపూర్ణంగా ఉంటాయి. అది కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరైతే సిద్ధమవుతారో పోటీకి వాళ్ళకి సంపూర్ణమైన అంటే మీరు ₹1,00,00,000 పంపిస్తామని అంచనాలు వేయబాకండి. ఆ సంపూర్ణమైన సహకారంగా అది కూడా కొంత సహాయం ఉంటుంది. కానీ ప్రధానంగా ఏంటంటే, పోటీ చేసేది 1-2 ఉంటాయి కాబట్టి రాష్ట్ర కేడర్ అంతా రాష్ట్ర నాయకత్వంతో సహా అక్కడ ఉంటుంది. దానివల్ల ఆ జిల్లాకు, ఆ నియోజకవర్గానికి వీలైనంత ఎక్కువ ప్రోత్సాహం లభిస్తుంది. ఎక్స్పాన్షన్కు, మన పార్టీ ఎక్స్పాన్షన్ విస్తరణకు చాలా అవకాశాలు ఉంటాయి. కేడర్ సృష్టికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని పోరాటాలు జరుగుతున్న కేంద్రాల్లో ఆలోచన చేయడం మంచిదని మీ అందరికీ రాష్ట్ర పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, కొన్ని కర్తవ్యాలు ఉంటే ఆ తర్వాత వీరే గారు మాట్లాడతాడు. ఆ కర్తవ్యాల గురించి కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఏదో రొటీన్గా పార్టీ సభ్యత్వం అన్నా, లేదు స్థానిక సమస్యలపైన పోరాటాలన్నా, ఎడ్యుకేషన్, రాజకీయ విద్యా కార్యకలాపాలన్నా, ఇట్లాంటి విషయాల్లో మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా మనం ఇప్పుడున్న కష్ట సమయంలో కేడర్ని మరింత ఉత్సాహపరచాలంటే, పార్టీని మరింత క్రియాశీలం చేయాలంటే మనం మనసు పెట్టి మన కార్యక్రమాల్లోకి దిగబడడం అవసరం. కమ్యూనిస్టుడికి ఎప్పుడైనా పరీక్ష ఎప్పుడంటే కష్టకాలంలో ఉన్నప్పుడే. పార్లమెంట్లో గెలిచినప్పుడు, అసెంబ్లీలు గెలిచినప్పుడు, మనం పిలిపేయగానే, చిటికేయగానే వేల మంది ప్రజలు కదులుతున్నప్పుడు, తెలంగాణ పోరాటం లాంటి పోరాటం వివెత్తుగా సాగుతున్నప్పుడు, అప్పుడు కమ్యూనిస్టుగా ఉండటం గొప్ప కాదు. చాలామంది కమ్యూనిస్టులు ఉంటారు, ఉండకూడనోళ్ళు కూడా ఉంటారు కొన్ని సందర్భాలు. ఎందుకంటే వీళ్ళు జోరుగా ఉంది వ్యవహారం, వీళ్ళు వెనక నడిస్తే కొన్ని ప్రయోజనాలు నడుస్తాయి, వీళ్ళు మాట చెప్తే ప్రభుత్వాలు వింటాయి, కొన్ని ప్రయోజనాలు వస్తాయని ఆశించే పనికి మాలిన వాళ్ళు కూడా మన వెనక గుంపులో నడుస్తుంటారు. అప్పుడు కమ్యూనిస్టుగా ఉండడం, కమ్యూనిస్ట్ అనిపించుకోవడం కాదు గొప్ప. కమ్యూనిస్ట్ పార్టీకి ఎదురుగాలు వీస్తున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, ఆ నిర్బంధ కాలాలు వచ్చినప్పుడు, ఆ కమ్యూనిస్టులు అంటే ఇంకేముంది, వాడు పని అయిపోయింది లేని సాధారణ జనం అనుకుంటున్నప్పుడు, కాదురా కమ్యూనిస్టులు తప్ప ఈ దేశానికి విముక్తి లేదు, ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు, లౌకికతత్వం వైపు నడిపించే శక్తి ఇంకెవడు లేడు, ఆ సిద్ధాంత స్పష్టత ఉన్నది కమ్యూనిస్టులకు మాత్రమే అనేది స్పష్టంగా మనం రుజువుపరచగలగాలి. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలహీనంగా, చరిత్రలో ఎన్నడూ లేనంత బలహీనంగా భారతదేశంలో, తెలంగాణలో ఉన్నాయి. కానీ అదే సమయంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా కమ్యూనిస్టుల యొక్క అవసరం దేశానికి, తెలంగాణకు కూడా ఇవాళ ఉంది. మన అవసరం చాలా ఎక్కువగా ఉన్న టైం ఇది. అదే సమయంలో చాలా బలహీనంగా మనం ఉన్న సమయం ఇది. ఈ సందర్భంలో మనం ఉన్న బలాన్ని కూడా తీసుకొని, ఉన్న కొద్ది బలమైనా సరే బ్రహ్మాండమైన ప్రభావం కలిగించేట్టుగా చేయగలగాలి. అలా చేయాలంటే ఈ సమయంలో, ఆటంక సమయంలో కూడా మనం అంకిత భావంతో పనిచేయాలని ఆ స్ఫూర్తి, నిజమైన కమ్యూనిస్ట్ స్పిరిట్ మనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. వాడే నిజమైన కమ్యూనిస్ట్. అట్లాంటి నిజమైన కమ్యూనిస్టులుగా మనం రాబోయే కాలంలో తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో అది రుజువు చేసుకోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.